Hi friends, I am Vishal Mohan. Welcome back to Vishal Roxy, care of cricket. So ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కి రెండు వీడియోస్ చేస్తాను, ఒకటి ప్రివ్యూ ఒకటి పోస్ట్ వ్యూ. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో ఆఫ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ప్రివ్యూ ఎట్ చిన్నస్వామి. ఈ పర్టికులర్ మ్యాచ్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆర్సీబీ అండ్ సిఎస్కే ఈక్వల్ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది చిన్నస్వామిలో. హెడ్ టు హెడ్ చూసుకుంటే 5-5 ఆర్సీబీ 5 గెలిచింది, సిఎస్కే కూడా 5 గెలిచింది చిన్నస్వామిలో. లీడింగ్ లోకి ఎవరు వెళ్తారో చూడాలి. ఈ రోజు ఈ సీజన్ లో ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ హోమ్ గేమ్ విన్ తో స్టార్ట్ చేసింది, SRS తోనే. ఈ గ్యాప్ లో వాళ్ళకి 1 వీక్ రెస్ట్ వచ్చింది. ఇలా రెస్ట్ రావడం వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పాలి, ఎందుకంటే ఎనర్జీ రీస్టోర్ అవుతుంది, మజిల్ రికవరీ అవుతుంది, చాలా రెస్ట్ దొరుకుతుంది అండ్ మైండ్ కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది. మీన్ వైల్ సిఎస్కే పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ సీజన్లో 2 గేమ్లు ఆడింది, ఒకటి హోమ్ గేమ్ ఒకటి అవే గేమ్, రెండు ఓడిపోయింది. కానీ లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే టీమ్ కి కొన్ని పాజిటివ్స్ చూడొచ్చు. సర్ఫరాజ్ కానీ ఆయుష్ మాత్రే కానీ బ్యాటింగ్ ఇంటెంట్ కనిపించింది, ఎక్సెప్ట్ ఇన్ మిడిల్ ఓవర్స్. ఆ లాస్ట్ 2 years లో ఆర్సీబీ మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. దానికి మెయిన్ రీజన్ డీకే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అతను ప్లేయర్ కన్నా కోచ్గా డగౌట్లో ఉండే చాలా మంచిగా నడిపిస్తున్నాడు ఆర్సీబీని. ఆప్షన్లో మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. ఇన్ని సీజన్స్ ఆర్సీబీకి ఫినిషర్స్ లేరు, ఇప్పుడు ఆప్షన్లో వాళ్ళని బై చేసుకున్నారు. 4 ఫినిషర్స్: జితేష్ శర్మ, షెపర్డ్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా. ఇట్స్ ఈజీ టు సే దట్ డీకే ఈస్ డూయింగ్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఐ మీన్ రిగార్డింగ్ ద స్ట్రాటజీస్. ఇప్పుడు చూసుకుంటే ఆర్సీబీ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ఇన్ దిస్ ఐపీఎల్. లాస్ట్ టైం ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూసుకుంటే అందులో ఆయుష్ మాత్రం 94 runs కొట్టాడు, కానీ 2 overs సిఎస్కేకి మ్యాచ్ దూరం చేసింది. అది 2 overs లో 54 runs ఇచ్చింది రొమారియో షెపర్డ్కి సిఎస్కే. దాంతో వాళ్ళు 213 runs బోర్డు మీద పెట్టారు. ఆ టార్గెట్ని చేజ్ చేయడంలో సిఎస్కే 2 runsతో ఓడిపోయింది. సో ఈ రోజు మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రచ్చ ఈ మ్యాచ్. సిఎస్కే ఈ స్టిల్ ట్రైయింగ్ టు గెట్ ద రైట్ బ్యాలెన్స్, సో దే విల్ గో హార్డ్ ఫర్ టుడేస్ మ్యాచ్. టాస్ గెలిస్తే చిన్నస్వామిలో ఏ టీం అయినా దాదాపు చేసింగే తీసుకుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేడియంస్, లాస్ట్ 3 matches లో ఆర్సీబీ హ్యాస్ గాన్ అగేన్స్ట్ సిఎస్కే. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆర్సీబీ విల్ బి గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. జాస్ హేజల్వుడ్ ఈస్ స్టిల్ అన్అవైలబుల్. జాకబ్ డఫీ విల్ రీప్లేస్ హిమ్ and Venkatesh Iyer, Jacob Bethel will have to wait for their turn. I think one of them might get chance in the playoffs. సిఎస్కే విషయానికి వస్తే చాలా మార్పులు చేయాలి. వాళ్ళ ప్లేయింగ్ 11లో విల్ పటేల్, అఖిల్ హుసేన్, జమీ ఓటాన్, ముఖేష్ చౌదరి వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయాలి. అండ్ మ్యాట్ హెడ్రీ షుడ్ పర్ఫార్మ్ వెల్. నూర్ అహ్మద్ ఆల్సో షుడ్ పర్ఫార్మ్ వెల్ ఇన్ టుడేస్ మ్యాచ్. రుతు అండ్ ఫ్లెమింగ్ షుడ్ come up with a plan, not even a 1-3-4 plans according to the match situations. As usual గా సర్ఫరాజ్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ లో చూపించుకున్నట్టే చాలా మంచిగా పర్ఫార్మ్ చేయాలి. ఆయుష్ మాత్రే కూడా will continue his form. And one more improvement for CSK should be in fielding. Ruturaj have to build the confidence in the players. చిన్నస్వామి గ్రౌండ్ కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది సిఎస్కే అండ్ ఆర్సీబీకి. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఇన్ దిస్ మ్యాచ్: ఫిల్ సాల్ట్, సంజు శాంసన్, నూర్ అహ్మద్, ఆయుష్ మాత్రే అండ్ రుతురాజ్ గైక్వాడ్. ఈ రోజు ప్రెడిక్షన్ విషయానికి వస్తే ఆర్సీబీ లుక్స్ బ్యాలెన్స్ సైడ్ మోర్ దాన్ సిఎస్కే బికాస్ సిఎస్కే ఈజ్ yet to find their correct playing 11. CSK being defeated in the last 2 games at Chinnaswamy. Believing in CSK's batting, I'm going with CSK today. That's it for the today's preview, guys. We'll meet after the match.